శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ అభిమానులకు, ప్రేక్షకులకు, జ్యోతిష్య ప్రియులకు శుభోదయం. నక్షత్రాలు చెప్పుకున్నాం. తర్వాత ఆ చంద్రుడితో ఒక్కొక్క గ్రహం కలిసి ఉండి మిగతా గ్రహాల యొక్క దృష్టి కానీ యుతి కానీ లేకుండా ఉండేటటువంటి శని చంద్రుల యోగం తెలుసుకున్నాం. చంద్రుడు కుజుని యోగం తెలుసుకున్నాం. చంద్రుడు గురు యోగం తెలుసుకున్నాం. చంద్రుడు రవి యోగం తెలుసుకున్నాం. ఇప్పుడు చంద్రుడు శుక్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే ఏ ఏ భావాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక శుక్రుడు చంద్రుడు రెండు గ్రహాలు కూడా శుభగ్రహాలే, శాంతమైనటువంటి గ్రహాలే. రెండోది ఏమిటంటే చంద్రుడికి ఎవరు కూడా శత్రువులు లేరు, శుక్రుడికి కొంత శత్రుత్వం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కళాత్మక యోగము అంటారు. ఇద్దరు కళలకు కారకులే కనుక కళాత్మక యోగం అని చెప్పి ఈ యొక్క యోగానికి యోగం కలుగుతుంది. ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. వీరి సొంత తెలివితేటలతో జీవితంలో విజయ పతాకం ఎగరవేస్తూ ఉంటారు. అంటే ఎవరి సహాయం లేకుండానే వీళ్ళు కొత్త రకాలైనటువంటి ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు తయారు చేయడానికి ఈ చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నటువంటి జాతకులు చేస్తూ ఉంటారు. అసలు వీరిద్దరు కలయిక వీరి స్వభావం ఏమిటి అంటే ఇద్దరు సౌమ్యులని చెప్పుకున్నాం. ఇద్దరు కూడా అపాయం, ఎటువంటి జాతకునికి ఎటువంటి చెడు చేయకుండా ఉండేటటువంటి గ్రహాలు. అయితే భావానికి వచ్చేసరికి కొంత చెడు ప్రభావం చూపిస్తుంది. అంటే స్వతహాగా ఆ గ్రహాలు చెడ్డవి కావు, కానీ లగ్నాత్తు కొన్ని స్థానాలలో ఉంటే భావాన్ని చెడగొడతాయి. అటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ జీవితం మాత్రం సాఫీగా సాగుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఎటువంటి ఆలోచన లేకుండా డబ్బులు వస్తుంటాయి, ఖర్చు పెడుతుంటారు, డబ్బులు వస్తుంటాయి, ఖర్చు పెడుతుంటారు, సుఖంగా ఉంటారు, కొత్త ఆలోచన చేస్తుంటారు. రేపు జరగబోయేది కూడా ఇవాళనే ఆలోచన చేసి ముందు స్టెప్ వేసుకొని ఉంటారు. లగ్నంలో కనుక ఉన్నట్టయితే అంటే 12 భావాల్లో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఉన్నట్టయితే వీరికి మిత్ర స్వక్షేత్రాలైనట్టయితే అంటే శుక్రునికి చంద్రుడికి మిత్రస్థానం కానీ స్వక్షేత్రం కానీ అయినట్టయితే అనుకూల గ్రహాలుగా ఉంటాయి. లగ్నం జాతకుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది కనుక వీరి కలయిక లగ్నంలో జాతకుడిని అందమైన వాడిగాను ఆకర్షణ కలిగినటువంటి వాడిగాను చేస్తాయి. నిష్కల్మషవంతులుగా వీళ్ళుంటారు. పరులకి వీరిని చూస్తే ఓర్వలేని గుణం, డబ్బా ఎంత బాగున్నారా వీళ్ళు, ఎంత అందంగా, లోపటేముందో తెలియదు కానీ బయట మాత్రం ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. కనుక వీళ్ళ మీద ఎదుటి వాళ్ళకి ఈర్ష కలుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయ భావంలోకి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. నిరంతరం వీరికి ఏదో రకంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇటువంటి జాతకులు స్వతహాగా చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. మరియు కళాత్మక విషయంలో అనుబంధం కలిగి ఉంటారు. వీరి ఇంటిని రకరకాలైనటువంటి వస్తువులతో అలంకరించుకుంటూ చాలా అందంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా శుభ్రంగా కూడా ఉంచుకుంటారు. ఇక మూడో విషయానికి వచ్చేసరికి తృతీయ భావం. వీరిద్దరి అంటే శుక్రుడు చంద్రుడు కలిసి ఉండడం వల్ల విశేష ప్రయోజనాలు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఇటువంటి పురుష జాతకులైతే మహిళలు తొందరగా ఆకర్షితులవుతారు. అంటే 3వ స్థానంలో శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నట్టయితే అది పురుష జాతకమైతే స్త్రీలు తొందరగా వీళ్ళకి ఆకర్షితులవుతూ ఉంటారు. ఆలోచనలు కూడా వీరికి విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి జాతకులు తమ మతానికి ఆధ్యాత్మికతకు చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళ మతాన్ని కానీ వాళ్ళ దేవుళ్ళని కానీ ఎవరైనా తిడితే వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది. మంచి సంస్కారవంతులుగా ఉంటారు. ఇక 4వ స్థానం వచ్చేసరికి 4వ స్థానంలో లగ్నాత్తు 4వ భావంలో కనుక శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నట్టయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. వీరు ఒకే సమయంలో ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో మాట్లాడుతూ బయట ఇంకో విషయాన్ని కూడా ఒకటే సమయంలో ఆలోచిస్తూ లెక్కలు వేస్తూ ఉంటారు.
వీరికి తల్లితో మంచి ప్రేమానుబంధం కలిగి ఉంటారు. తల్లి అంటే వీళ్ళకి చాలా గౌరవం. అందువల్ల జీవితంలో అన్ని రకాల ఆనందాలను, సుఖాలను, తల్లి యొక్క ప్రేమను పొందుతారు. వీరు జన్మించిన కొద్ది కాలంలోనే మంచి భవనము, వాహనం కలిగి సుఖంగా అనుభవిస్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం, మా అబ్బాయి పుట్టిన తర్వాత, మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చిందండి అని వింటూ ఉంటాం కదా. అది ఇక్కడ మనకు అప్లై అవుతోంది. 4వ స్థానంలో గనక శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నట్టయితే వీళ్ళు పుట్టిన తక్షణమే తల్లిదండ్రులకు ఒక మంచి అనేది కలుగుతూ ఉంటుంది. ఇక పంచమ భావానికి వచ్చేసరికి తొందరగా ప్రేమలో పడే అవకాశం ఉంది. అంటే 16 ఏళ్లకు 14 ఏళ్లకే ప్రేమలో పడి చాలా అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. అంటే పంచమ భావంలో కనుక శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఈ యొక్క ప్రభావం జాతకులపైన పడుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఇది ఈ 14-15 ఏళ్లలోనే కనుక తల్లిదండ్రులు చూపించి, ఒకవేళ ఈ భావంలో కనుక శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నారు అంటే మాత్రం మీ పిల్లల్ని మీరే కంట్రోల్ చేసుకున్నట్టయితే ఆ యొక్క దోషం పోతుంది. ఈ విధంగా తొందరపాటు వల్ల ప్రేమలో పడి తన భవిష్యత్తును మర్చిపోయి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని దీని కారణంగా వీరి భవిష్యత్తుకు కొంత ఆటంకం కలిగి 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత అయ్యో నేను ఆ కాలంలో మంచిగా చదువుకోనింటే నేను మంచి ఉద్యోగం చేసుకొని మంచి డబ్బులు సంపాదించుకునే వాళ్ళమే, మనం చేయలేకపోయాము అని చెప్పి బాధపడడానికి ఆస్కారం కనిపిస్తుంది. అందుకనే ఇటువంటి జాతకం కనుక మీ సంతానంలో ఎవరికైనా కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఆ పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినంత వరకు మీరు అబ్జర్వేషన్ చేసి మీ యొక్క అండర్లో పెట్టుకొని తర్వాత మీరు బాధపడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 6వ స్థానం వచ్చేసరి వీళ్లకు శత్రు రుణము ఇవన్నీ ఉన్నాయి కనుక అప్పులు చేస్తూ ఉంటారు. ఇటువంటి జాతకులు అప్పు చేస్తారు, తీరుస్తారు. వీడి దగ్గర నుంచి తెచ్చి వాడికి ఇస్తారు, వాడి దగ్గర నుంచి తెచ్చి వీడికి ఇస్తూ ఉంటారు. మరియు వీళ్ళకు భయం కలిగిన జాతకులని కూడా చెప్పొచ్చు. వీళ్ళకు భయం ఎక్కువ ఉంటుంది. ఈ జాతకులు మనస్సులో మానసిక కలవరం కొనసాగుతూనే ఉంటే అప్పటికి మానసికంగా ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి జాతకులు సాధారణంగా తల్లితో సఖ్యత ఉండదు, ఎప్పటికి గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు అంటే 6వ స్థానం కనుక. ఇంకొక విషయం ఏమిటంటే అక్కడ చంద్రుడు వచ్చేసరికి మాతృకారకుడు, శుక్రుడు వచ్చేసరికి భార్యాకారకుడు. దీనివల్ల ఏమవుతుందంటే నా కొడుకును నా కోడలు వచ్చి నాకు దూరం చేస్తుంది అనే ఒక భావన వీళ్ళల్లో కలుగుతూ ఉంటుంది. కలిగి అత్తా కోడళ్ళు కొట్లాడుకోవడం కానీ లేదా తల్లి కొడుకులు కొట్లాడుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీన్ని గ్రహించండి. ఇక 7వ స్థానానికి వచ్చేసరికి తమ జీవితంలో మాధుర్యాన్ని కొనసాగించే మంచి బంధువులను పొంది, అంటే 7వ స్థానంలో గనక శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే మాధుర్యము అంటే ఆనందంగా ఉండేవాళ్ళు, బంధువులను కూడా చాలామందితో అన్యోన్యంగా ఉంటూ అందమైన ఆకర్షణీయమైనటువంటి ప్రేమ కలిగిన జీవిత భాగస్వామిని కూడా పొంది సుఖజీవనం గడుపుతారు. ఇటువంటి జాతకులు భార్య పేరు మీద గనక వ్యాపారం చేస్తే, ఒకవేళ వ్యాపారులు అయితే అమ్మాయి పేరు మీద అంటే తన భార్య పేరు మీద గనక వ్యాపారం చేస్తే మంచి వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి జాతకులకు వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఇది తెలుసుకోండి. 8వ స్థానానికి వచ్చేసరికి బయటి వ్యక్తులతో తొందరగా ప్రభావితులవుతారు. ఈ 8వ స్థానంలో శుక్రుడు చంద్రుడు కనుక ఉన్నట్టయితే అటువంటి జాతకులకు బయటి వాళ్లకు తొందరగా వీళ్ళు ఆకర్షితులవుతారు. దాని కారణంగా నష్టాలు కూడా వీళ్ళు పొందడానికి ఆస్కారం ఉంది. తన తల్లి కారణంగా తన జీవితంలో చాలాసార్లు అనేక రకములైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక 9వ భావంలో కనుక శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నట్టయితే మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే భాగ్యం కనుక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే మంచి ఉన్నత పదవిలో ఉండి మంచి పేరు తెచ్చుకొని సుఖంగా ఉంటారు.
వీరి కుటుంబం కూడా చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఉంటారు. వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి మంచి వాహన సుఖం కూడా పొందడానికి ఆస్కారం ఉంది. ఇక దశమ భావం వచ్చేసరికి రాజ్యము, సంపద ఇవి ఉన్నాయి. వీళ్ళకి సృజనాత్మక శక్తి చాలా ఉంటుంది. వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు. ఇక్కడ ఉద్యోగం ఎంత చిన్న ఉద్యోగం చేసినా వాళ్ళకి మంచి పేరు, వీడు బాగా పనిచేస్తాడు, ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది అని ఒక మంచి పేరు ఉంటుంది. వీళ్ళకి స్నేహితులు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. స్నేహితుల యొక్క సహాయం కూడా వీళ్ళకి పొందుతూ ఉంటారు. ఇటువంటి జాతకులు తమ పూర్వీకులు చేసినటువంటి వ్యాపారాన్నే గనక కంటిన్యూ చేసినట్టయితే మంచి వృద్ధిలోకి వస్తారు. తల్లిదండ్రుల యొక్క పేరును కూడా వీళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. వీళ్ళు సాధారణంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారం, అంటే లేడీస్ కార్నర్ కావచ్చు, లేడీస్కు సంబంధించిన వస్త్రాలు కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, ఇటువంటి వ్యాపారం కనుక చేసినట్టయితే మంచి వృద్ధిలోకి వస్తారు. మంచి లాభాలు, తగినటువంటి సంతోషం కూడా వీళ్ళకు దొరుకుతుంది. వీళ్లకు తల్లికి సంబంధించిన, అంటే తల్లి తరఫున వచ్చే ఆస్తులు కూడా వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఏకాదశ భావం అంటే లాభం. వీరికి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీరి అక్క కానీ అన్న కానీ వీరిని బాగా ప్రేమించే అవకాశం ఉంది. వీరి ఆదాయంలో ఏ లోటు ఉండదు. తల్లి ప్రేమ బాగుంటుంది. వీరికి అందమైన ఇల్లు, శుభ్రమైన వస్త్రాలు అంటే చాలా ప్రీతి, అనుభవిస్తారు కూడా. ఇక 12వ స్థానానికి వచ్చేసరికి వ్యయస్థానం. వీరు ఇటువంటి జాతకులు సుఖాలతో పాటు కష్టాలు కూడా అనుభవిస్తారు. విశేషంగా భార్యతో కానీ తల్లితో కానీ వైరం కలిగి ఉంటారు. అందువల్ల మనశ్శాంతి దూరం కావడానికి ఆస్కారం ఉంది. అప్పులు చేసి తీర్చలేక మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటారు. కంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు, విశేషంగా ఎడమ కన్నుకు సంబంధించినటువంటి ఆపరేషన్ కానీ, లేదా తక్కువ దృష్టి కానీ, ఆ కన్నుకు దెబ్బ తగలడం కానీ ఇటువంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త పడండి. ఇక ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 12 భావాల్లో ఎక్కడెక్కడైతే చెడు అని మీకు అనిపించిందో మీ జాతకాల్లో, ఆ శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చెడు స్థానంలో, అటువంటి జాతకులు ఏం చేస్తే కొంతవరకు ఉపశమనం, కొంత అనుభవించాలి. పోయిన జన్మలో చేసుకున్నది ఈ జన్మ అనుభవించాలని మనం పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఈ జన్మలో ఒక 50% వరకు మనం సాల్వ్ చేసుకోవడానికి కొన్ని ఉపాయాలు కూడా మనకి ఇచ్చారు. ఆ ఉపాయాల్లో ఏమిటి అని అంటే, చంద్రుడికి శుక్రుడికి జపం చేసుకోండి, లేదా శుక్రవారం నాడు, సోమవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళండి, సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసి నెలలో ఒక్కసారైనా అభిషేకం చేస్తూ ఉండండి. లేదా మీ ఇంట్లోనే ఆ శివుడికి ఓం నమ శివాయ అని అభిషేకం చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు వస్తాయి. రెండవది, రత్నం ధరించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళడం మాత్రం నెలకు ఒక్కసారైనా శుక్రవారం నాడు వెళ్ళి అమ్మవారికి తోచిన పూలు, ఇప్పుడు తెల్లని పూలు కలిగినటువంటి హారాన్ని అమ్మవారికి సమర్పించినట్టయితే కూడా మీకు ఆ వైబ్రేషన్ సిస్టమ్ అనేది మీకు నెగటివ్ను తీసేసి పాజిటివ్ను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. చేస్తూ ఉండండి. సుఖంగా ఉండండి. జై శ్రీకృష్ణ.